खास बात तेलंगाना में आपका इस्तकबाल करते हैं। मैं हूं आपके साथ सना वारिस। हेडलाइंस के बाद खबरें तफसील के साथ। तेलंगाना के वजीर आला केसीआर ने बिलाखिर काबीना में 2 महीने बाद तौसी की है। तेलंगाना के गवर्नर ESL नरसिम्हन ने राजभवन में आज सुबह 11:30 बजे 10 नए वुज़रा को हलफ दिलाया। केसीआर ने इंदिरा किरण रेड्डी, टी श्रीनिवास यादव, जी जगदीश रेड्डी, ई राजेंद्र, सिंह रेड्डी, निरंजन रेड्डी, के ईश्वर, ई दयाकर राव, वी श्रीनिवास गौड़, वी प्रशांत रेड्डी, CH मल्ला रेड्डी को तेलंगाना काबीना में शामिल किया गया है। इस तरह तेलंगाना काबीना के अरकान की तादाद 2 से बढ़कर 12 हो गई है। केसीआर काबीना में इस बार भी खवातीन को जगह नहीं दी गई है। हैरत अंगेज तौर पर केसीआर ने अपने फर्जंद और TRS के कारगुजार सदर के तारक रामाराव और भांजे टी हरीश राव को काबीना में शामिल नहीं किया है। इस तकरीब में वजीर दाखिला मोहम्मद महमूद अली, चीफ सेक्रेटरी SK जोशी और TRS सीनियर लीडर केशव राव व दिगर मौजूद रहे। అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులను తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను। ఈటల రాజేంద్ర అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను। సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। కొప్పుల ఈశ్వర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। ఎర్రబెల్లి దయాకర్ రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। వి శ్రీనివాస్ గౌడ్ అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। చామకూర మల్లారెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। उधर TRS सीनियर लीडर हरीश राव ने नए वुज़रा को मुबारकबाद पेश की। उन्होंने काबीना में शामिल नहीं करने के सवाल पर कहा कि वो TRS के सिपाही हैं। केसीआर जहां चाहिए उनसे खिदमत ले सकते हैं। उन्होंने अफवाह फैलाने वालों को इंतबा दिया। స్వీకారం చేసిన మంత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనలను తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అమలు చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారు, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, నేను ఇప్పుడే కాదు ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పాను, TRS పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడు లాంటి కార్యకర్తను। పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికీ 10 సార్లలో చెప్పడం జరిగింది। సో ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు అన్ని వర్గాల సమీకరణను దృష్టిలో పెట్టుకొని వారు కేబినెట్ ఏర్పాటు చేశారు। నాకు వారు ఏ బాధ్యత అప్పగించినా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అమలు చేసేటువంటి కార్యకర్తను నేను TRS పార్టీలో, నాకు అసంతృప్తి ఉండడం కానీ అటువంటి ఏది కూడా ఉండదు। ఎవరన్నా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా దుష్ప్రచారం చేస్తే కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। ఎందుకంటే నాకు నా పేరు మీద ఎటువంటి గ్రూప్స్ కానీ సేనలు కూడా లేవు। ఎవరన్నా అటువంటి పెట్టుకుంటే కూడా దయచేసి వాటిని ఎవరు సీరియస్గా తీసుకోవద్దని, అటువంటి ఎలాంటివి కూడా లేవని, అందరూ పార్టీ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని కోరుతున్నారు।
कांग्रेस ने लोकसभा इंतखाबात की तैयारियां तेज कर दी हैं। दिल्ली में तमाम कांग्रेस पार्टी की रियासती सुदूर, इंतखाबी मुहिम, तशहीरी कमेटी, पब्लिसिटी कमेटी के सरबराहान का इजलास मुनक्किद किया गया और आने वाले इंतखाबात में हुकूमत की नाकामियों को उजागर करने के लिए अवाम के सामने पेश करने और यूपीए दौरे हुकूमत की कामयाबियों और वादों से वाकिफ कराने पर जोर दिया गया। इस मीटिंग में तेलंगाना कांग्रेस के सदर उत्तम कुमार रेड्डी, विजय शांति, राजगोपाल रेड्डी भी शरीक रहे। క్యాంపెయిన్ ఆధ్వర్యంలో పీసీసీ ప్రెసిడెంట్గా నేను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా విజయశాంతి గారు, పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా రాజగోపాల్ రెడ్డి అందరం అటెండ్ అయిన మీటింగు. అన్ని రాష్ట్రాల నుంచి క్యాంపెయిన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ వచ్చారు. మరి ఎన్నికల్లో ఏ విధంగా పోవాలి, ప్రచార వ్యూహం ఏ విధంగా చేయాలి, పబ్లిసిటీ ఏ విధంగా చేయాలి అని అన్ని విషయాలు చర్చించి రాష్ట్రాలకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము విల్ గో హెడ్ విత్ అవర్ క్యాంపెయిన్ పబ్లిసిటీ. రోజుల్లో ఎలా క్యాంపెయినింగ్ ఉండాలి, ఎలా పబ్లిసిటీ ఉండాలన్న దాని మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకా డేట్ ఎప్పుడు అన్నది ఇంకా మేము ఫిక్స్ కాలేదు. క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అతి త్వరలో మిగతా వివరాలతో మేము ముందుకు వస్తే ఏ విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దేశవ్యాప్తంగా రైతుల కోసం కానీ, పేద వర్గాల కోసం కానీ, మైనార్టీస్ కానీ, సెక్యులర్గా ఏ విధంగా మన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడింది, ఇవన్నిటి మీద ఒక ముఖ్యంగా ఏ విధంగా ప్రచారం చేయాలి. పబ్లిసిటీ కమిటీ, క్యాంపెయిన్ కమిటీ అనేది ఒక నేషనల్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ గారు ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిసిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ దేశానికి మేలైన ప్రభుత్వాన్ని, ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వాన్ని, పాలన అందించగలనే విషయాన్ని చెప్పాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.